ఇక్కడ పనిచేయడం కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందరూ మనకంటే ఎక్కువ చేస్తున్నారనే ఫీలింగ్ మాలో వచ్చే వరకు మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒకటి, మా అంటే అమ్మ ఒడి. ఆర్టిస్టులకు ఏమైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేయదు, బ్యాంకులు రికగ్నైజ్ చేయవు. వాళ్ళని ఆదుకునేది మేమే. వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా, ఎస్పెషల్లీ ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నాను, శివాజీ కానీ డాక్టర్ వికే నరేష్ కానీ ఫస్ట్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. దానికి ఫండ్స్ కావాలి, రిసోర్సెస్ కావాలి, మాకంటూ ఒక ఇల్లు కావాలి. అమ్మకి ఇల్లు లేకపోతే చాలా కష్టం కదా. మీరందరూ నమ్ముకొని ఇక్కడికి వచ్చారు ఈ ఇండస్ట్రీలో పనిచేయడానికి. బట్ వచ్చిన అందరిలోకి ఒక 5% మాత్రమే సక్సెస్ఫుల్గా ఉంటున్నారు. ఆ మిగతా 95% ఆదుకోవడానికి ఎవరన్నా అక్కడ ఉండాలి. సో ఆ 5% హెల్ప్ చేస్తేనే మిగతా 95% అందరూ కొంచెం క్షేమంగా ఉంటారు. దానికోసమే మేము ఇంత తాపత్రయపడేది. దానికోసమే మేము ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అని సెలబ్రేషన్స్ జరుపుకోవడం, ఈవెంట్స్ చేసుకోవడం. మోస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి అన్నయ్యకి నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. సచ్ ఎ వండర్ఫుల్ జెస్చర్. మా కోసం, అందరు ఆర్టిస్టుల కోసం ఆయన చేస్తున్నారు ఈ పని. అలాగే మహేష్ బాబు గారు ఇది రియల్ ప్రిన్స్ అండి. ఇది డిడ్ ఎ వండర్ఫుల్ థింగ్. మేము అడగక ముందే ఆయన తన ఆఫర్ ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది మా అందరికీ. సో వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే సీనియర్స్ అందరు హీరోలు, బాలకృష్ణ గారు కానీ, మన వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, దర్ ఆల్ సో సపోర్టివ్ అండ్ వెల్కమింగ్. సో ఇలాగే మేము అందరి దగ్గర కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరు ఆర్టిస్టులు మాకు కోఆపరేట్ చేయాలి. మేము వెళ్ళి వాళ్ళని ఈ ఈవెంట్లో భాగంగా రండి అంటే మన ఇంటికి వెళ్తున్నాం ఫీలింగ్తో వాళ్ళు రావాలి. ఎందుకంటే ఇంత డీప్ రీజన్ ఉంది. అందరినీ ఆదుకోవాలి, అందరికీ మంచి చేయాలి. ఈరోజు వెల్ఫేర్ మనీ ఇస్తున్నాము పేద ప్రజలకి. రేపు గోల్డెన్ ఏజ్ హోమ్ అని చెప్పి ఆర్టిస్టులందరికీ ఉండడానికి ఒక చోటు కల్పిస్తున్నాం. ఎవరు వాళ్ళు కాపాడుకోలేని వాళ్ళని మేము కాపాడడానికి రెడీగా ఉన్నాం. వీటన్నిటి కోసం అడుగుతున్నాం, వేరే దేనికి కాదు. మేము అడుక్కోవడం లేదు, రైట్, మా రైట్గా మేము అడుగుతున్నాం. ఎందుకంటే అది మీ బాధ్యత, ప్రతి ఆర్టిస్ట్ బాధ్యత మాకు హెల్ప్ చేయడం. మాకు హెల్ప్ చేస్తే మీకు హెల్ప్ చేసినట్టు. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.